గురుగారు, దశపాపహర దశమి అంటే ఏంటి? అది ఏ రోజున వస్తుంది? ఆ రోజున ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు? అంటే మీకన్నా కొంచెం అవగాహన ఉందా? దశ పాపహర దశమి అంటే దశమి అనేది తెలుసా పోనీ? దశమి అంటే మనకు ఉన్నటువంటి తిథులు, మనకు అసలు ఈ తిథులు ఎలా వచ్చినాయి? దశమి అంటే 10వ రోజు, అమావాస్య చీకటి, అమావాస్య తర్వాత పాడ్యం వస్తుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి. అంటే మనం 1, 2, 3 సంఖ్యాశాస్త్రంగా తీసుకున్నది. సంస్కృతంలో పాడ్యమి, విధియ అంటే 2వ రోజు, తదియ అంటే 3, చతుర్థి, చవితి 4, ఇలా సంస్కృత నామాలు అవి. అందులో దశమి అనేదాన్ని 10వ తిథి. దశ అంటే 10. దశ పాపహర అంటే పాపాలు 10 రకాలు ఉన్నాయి. పాపాలు 10 రకాలు. దశమి తిథి. ఈ శుక్లపక్ష దశమికి దశపాపహర దశమి అని అంటే ప్రతీ నెలలోనూ 2 దశములు వస్తాయి. పౌర్ణమి నుంచి దశమి వస్తుంది, అమావాస్య తర్వాత దశమి వస్తుంది. 2 సార్లు వస్తుంది దశమి. కానీ జ్యేష్ఠమాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్లపక్ష దశమిని దశపాపహర దశమి. భగీరథుడు సగర కుమారులకి మోక్షాన్ని ఇవ్వడం కోసం, చనిపోయినటువంటి తన పితృలకి మోక్షాన్ని ఇవ్వాలి అంటే పూర్తిగా జలం ఇంకిపోయింది, భూములన్నీ బీడుబారిపోయి వాళ్ళ శవాలతో గుట్టలతో ఉండిపోయింది. వీళ్ళకి ముక్తిని మోక్షాన్ని ఇవ్వాలంటే అంటే మనం చనిపోయిన తర్వాత ఆ భస్మాన్ని ఖననం చేసిన తర్వాత భస్మాన్ని తీసుకెళ్ళి నీటిలో కలుపుతాం. అప్పుడే అంటే పాంచభౌతికమైనటువంటి ఈ దేహాన్ని మళ్ళీ పాంచభౌతికంగా మార్చేస్తాం. అగ్ని, వాయువు, మట్టి, జలము, ఆకాశంగా మార్చేస్తాం. ఈ శరీరం అంతా కూడా ఖననమై అది 5గా విడిపోతుంది. ఆ మిగిలిన విభూతిని, బూడిదని నీటిలో కలుపుతారు. అప్పుడు దానికి ఆ 5th ఎలిమెంట్ ఏదైతే అది యాడ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ కోసం భగీరథుడు ప్రయత్నం చేస్తే గంగా నది ప్రవాహం, హిమాలయాల్లో ఉన్నటువంటి గంగా నది ప్రవాహం వచ్చి సగర కుమారుల్ని గుట్టల మించి వెళ్ళింది. అది ఈరోజే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక పాపాలు 10. ఎలా? మనస, వాచ, కర్మేణ అంటాం. కాయక పాపము, వాచక పాపము, మానసిక పాపము. కళ్ళుతో చూస్తూ నేనేమైనా అనుకోవచ్చు, నేనేం చూస్తున్నానో. ఇప్పుడు నాకు ఎదురుగుండా కనిపిస్తున్నా నువ్వు కాకుండా నా కళ్ళతో నేను ఏదైనా చూడొచ్చు. మనసుతో, మాటతో నేను ఇబ్బంది పెట్టవచ్చు, శరీరంతో నేను ఇబ్బంది పెట్టవచ్చు. ఈ 10 పాపాలు, ఈ వాచక, కాయక, మానసిక కర్మలు. శరీరంతో చేసేవి 3 కర్మలు ఉంటాయి, మనసుతో చేసేవి 4 ఉంటాయి, మాటలతో చేసేవి 4 ఉంటాయి. ఈ పాపాలని మనం శుభ్రం చేసుకోవడానికి గంగమ్మ మాత్రమే, గంగ జలము, నీటికి మాత్రమే ఆ శక్తి ఉంది. అందులో ఈ తిథి రోజు ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి నీటిలో ప్రవేశిస్తుంది. ఆ నీటిని మనం శరీరం మీద ఉపయోగించడం ద్వారా మానసిక, శారీరక, కాయక కర్మలు వదులుతాయి. శరీరానికి అనుకున్నటువంటి చెమట, ఇప్పుడు చిరాకుగా ఉన్నామమ్మా, చిరాకు శరీరానికా మనసుకా? మనసుకి. రెండింటికి ఉంటుంది. శరీరం చిరాకుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఎక్కడైనా పిలిచాననుకో, కొంచెం ఉండు స్నానం చేస్తా. శరీరం మీద ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే బ్యాడ్ స్మెల్ అనుకోవచ్చు, లేకపోతే మట్టి అనుకోవచ్చు, ఇంకోటి శరీరానికి మట్టి అంటుకుంది, మనసుకేంటి బాగానే ఉండదు కదా, ఇది నిన్ను చిరాకు పెడుతుంది. అందుకని స్థిమితంగా ఒక చోట కూర్చోలేవు. అప్పుడు మానసికంగా కూడా వాళ్ళు మానసికంగా బాగాలేనప్పుడు నేను కదిపాను అనుకో, ఏమైనా ప్రశ్న అడిగాను అనుకో, కోపం వస్తుంది. వాచకం, మాట సరిగా రాదు. అందుకని శరీరాన్ని అంటినటువంటి ఆ దుర్గంధాన్ని లేకపోతే చెడుని ఈరోజు దశపాపహరమి తిథి రోజు స్నానం చేయడం ద్వారా శరీరము, మనసు, వాక్కు కూడా 2 శుద్ధ అవుతాయని శాస్త్రం చెప్తాం. అది సహజంగా గంగా నదిలో, గంగకి మాత్రం ఒక శక్తి ఉంది. అంటే మనకి నదులు చాలా ఉన్నాయి, జీవనదులు. కృష్ణానది, పెన్నా, తుంగభద్ర ఇలా ఉన్నా జీవనదిగా గంగమ్మని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆ గంగమ్మకి మాత్రమే విశేషంగా ఆ శక్తి గంగా నదిలో ఆ రోజు ఉంటుంది. అందుకని మనకి కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో ఈ దశపాపహర దశమి రోజు స్నానం చేయటం అనేది 10 రకాలు మనసా, వాచ, కర్మేణ చేసినటువంటి పాపాలకు విముక్తి లభిస్తూ ఉంటుంది.
మరి అలా అక్కడ దాకా వెళ్ళి స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో ఏమన్నా పరిహారం చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా. అదే మనకి హిందూ ధర్మశాస్త్రం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను తెలియజేసింది. ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా ఒక కలశం పెట్టుకుని దాని మీద చేతి నుంచి గంగే చయమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఉన్నటువంటి ఆ జీవనదులన్నీ కూడా ఆ కలశంలోకి వచ్చి జలేస్మిన్ సన్నిధం కురు ఇక్కడికి వచ్చి కూర్చోండి అని అడుగుతాం. ఆ శక్తి అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం అది మిగతాట్లో ఉండదు. అది అక్కడికి పిలిస్తే వస్తుంది. అది ఆ శక్తి ఆ నీటికి వస్తుంది. అంటే సర్వాంతర్యామై ఉంది కాబట్టి ఆ మాట అనగానే అక్కడ ఆ జలం శక్తివంతం అవుతుంది. ఒక రాగి బిందె తీసుకుని దానికి కొంచెం పసుపు శుభ్రంగా చింతపండు పెట్టి బాగా కడిగి దానికి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి ముందు రోజు నవమి రోజు నీళ్ళతో నింపి సాయంత్రం పూట దీపారాధన చేసేసుకుని ఇంట్లో దీపం వెలిగించుకుని ఆ నీటి మీద చేయి పెట్టి 2 గులాబీ రేఖలు 2 తులసి దళాలు కొంచెం పసుపు పచ్చకర్పూరం లాంటివి అందులో వేసి గంగే చయమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ఇక్కడికి రామ్మ గంగమ్మ రేపు దశపాపహార దశమి భగీరథుడు ప్రార్థిస్తే వచ్చి సగర కుమారులకు మోక్షాన్ని ఇచ్చావు. అలాగే మా శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పాపాలని తొలగించడానికి నువ్వు ఇందులోకి రా అమ్మ గంగమ్మ గంగే 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 అని అనుకుంటే ఆ నీరు శక్తివంతంగా మారుతుంది. మర్నాడు పొద్దుట దశమి రోజు శుభ్రంగా ఆ నీటితో స్నానం చేస్తే శాస్త్రం చెప్పింది నమ్మి చెడినవాడు లేడని శాస్త్రం చెప్పింది. నమ్మకపోతే చెడిపోతాడు. ఇది నమ్మకం, విశ్వాసం. కడిగితే అంటే స్నానం చేస్తే ఒళ్ళు శుభ్రం అవుతుంది కదా, ఆ శక్తి దానికి ఉన్నప్పుడు ముందు రోజు దాన్ని మనం మంత్రోచ్చారంతో శక్తివంతంగా మార్చుకున్నాం కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఆ రోజున చెయ్యకూడని పనులేంటి? ఏదైతే పాపాలను విడిచిపెట్టాం ఇవాళ క్లియర్ అయిపోయింది. మనకి తప్పు చేసాం కాబట్టి శిక్ష వేశారు, ఆ రోజు విడిచిపెట్టారు. మళ్ళీ నువ్వు అవి చేయకు. శరీరంతో మనస్సుతో వాక్కుతో ఆ పాపాలు చేయకు. దీనివల్ల శిక్ష ఎందుకు పడిందో మనకు అర్థమైంది. అది ఆ రోజు అక్కడతో క్లియర్ అయిపోయింది. అవి చేయకు. ఇప్పుడు ఏది తప్పు ఏది రైట్ అనేది ఎవరికి తెలుస్తుంది? నీకే కదా తెలిసేది. నేను చూసేవాడిని నువ్వు చేసేది తప్పమ్మా అంటాను, కానీ నీ అంతరాత్మకు మాత్రమే తెలుసు నువ్వు చేసేది తప్ప రైటా. నేనెవడిని జడ్జ్ చేయడానికి? అవతల వ్యక్తికి హాని కానిది ఏదైనా మంచిదే. అది ఎవరికి తెలుస్తుంది అంటే చేసేవాళ్ళకి మాత్రం, ఆ కర్మ చేసేవాళ్ళకే తెలుస్తుంది. అవి చేయొద్దు. ఎవరిని మాటలతో నిందించొద్దు, ఎవరిని తిట్టొద్దు, మనసులో ఏదైనా దొంగిలించాలని అనుకోవద్దు. అలాగే శరీరంతో ఎవరిని కూడా బాధ పెట్టొద్దు. కొట్టడం, దొంగిలించడం, తిట్టడం, ఏదన్నా వస్తువుని ఎట్టుకెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ చెయ్యకు. ఆ రోజు కాదు, ఏ రోజైనా సరే. కేవలం స్నానం మాత్రం సరిపోతుందా? ప్రత్యేకించి పూజ చేసుకోవడం కానీ, ఆలయ సందర్శన చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయాల్సిన అవసరం? చాలా మంచి ప్రశ్న. అంటే మనకు ఉన్నటువంటి దేవాలయాలు గ్రామాల్లో ప్రతి ఊర్లోనూ ఒక దేవాలయం, ఒక శివాలయం ఉండాలి. శివాలయం లేని ఊరు శ్మశానం అంటారు. అక్కడ శివుడు పక్కన పార్వతి ఉంటుంది. ఈ రోజుకి ప్రత్యేకంగా పార్వతీదేవే మనకి ప్రత్యక్ష దైవంగా ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళటం, పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవటం, మాతో ఎలాంటి పాపకర్మలు చేసే అవసరం నాకు లేకుండా, అవకాశం లేకుండా, అవసరం లేకుండా నన్ను అనుగ్రహించు స్వామి, నాతో మంచి కార్యాలు చేయించని దండం పెట్టుకోవడం చాలా ఉత్తమం. మరి ఆ రోజు ప్రత్యేకించి సమయం అంటే ఏమైనా ఉంటుందా? దశపాపహార దశమి రోజు ఈ సమయంలో మాత్రమే స్నానం చేయాలి? సూర్యోదయానికి పూర్వమేమ్మా. ఎప్పుడో పొద్దెక్కిన తర్వాత నిద్రలేచి దశపాపహారం రోజు పాపాలని నేను నివృత్తి చేసుకుంటానంటే జరగవు. ఎప్పుడైనా సరే, ఆ రోజనే కాదు ఏ రోజైనా సరే స్నానానికి ఒక సమయం సూర్యోదయానికి పూర్వం. అంటే విశేషమైనటువంటి పర్వదిన సమయాలు వేరే ఉంటాయి. సూర్యోదయానికి పూర్వమే చేయాలి. సూర్యోదయం తర్వాత కొంతవరకు పర్వాలేదు, ఆ తర్వాత స్నానాలు మారిపోతాయి. సూర్యోదయానికి పూర్వం ఋషి స్నానం అని, సూర్యోదయానికి ముందు బ్రహ్మస్నానం అని, అలాగే సూర్యోదయ సమయంలో మనిషి మానవ స్నానం, దాని తర్వాత చేసే అన్ని స్నానాలన్నీ కూడా రాక్షస స్నానాలు అవుతాయి. రాక్షసులు ఎలా ఉంటారు? స్నానం అవసరం లేదు, ఇక నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే. దానికి పూర్వమే నువ్వు చేసే స్నానం నీకు యోగ్యాన్ని ఇస్తుంది. మరి అందరూ చేయొచ్చా, లేదంటే వీరు చేయకూడదు ఆ రోజున అనంటే ఏమైనా ఉంటుందా? నేను నా మనసుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ఎప్పుడూ అసలు పాపమే చేయలేదు అన్నవాళ్ళు చేయక్కర్లేదమ్మా. అది ఎవరికి తెలుస్తుంది అంటే మీ అంతరాత్మకి తెలుస్తుంది. అందరూ చేసుకుంటే మంచిది. తెలుసో తెలియకో ఎప్పుడో ఎక్కడో చేసే ఉంటాం, చెయ్యకుండా ఎవ్వరం లేవు. ఇది కలియుగం, ఇది త్రేతాయుగమో కృతయుగమో కాదు. కాబట్టి అందరూ చేయొచ్చు.
నేను పాపమే చేయలేదు, నా నా మనసుతో కాబట్టి నా దృష్టితో కానీ నేను ఎప్పుడు పాపమే చేయలేదు అనుకున్న వాళ్ళు మానేయండి.